అమ్మ నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ. అమ్మ మీ పేరమ్మా? గోల్నాక సాయి బోనం. ఓకే అమ్మ, ఎప్పటి నుంచి మీరు బోనం ఎత్తుతున్నారమ్మ ఇక్కడ? గత 25 సంవత్సరాల నుంచి ఇక్కడ సికింద్రాబాద్ ఉజ్జయిన్ అమ్మవారికి నేను బోనం తీయడం జరుగుతుంది. ఓకే, సో అమ్మ ఈసారి కొంచెం మీకు ఆగ్రహం వచ్చి మేము బోనం ఎత్తామని చెప్పారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ అయితే కూర్చోబెట్టి మీతో మాట్లాడారు కదా, అసలు ఏం చర్చలు చేస్తారు మీతో? అంటే కమిటీలో మా యొక్క కోరికలను తెలుసుకున్నాడమ్మా. ముందుగా సీఎం రేవంత్ గారికి కృతజ్ఞతలు. ఇప్పటి వరకు మాకు ఏ ప్రభుత్వం కూడా మాకు అలా కమిటీ ఏర్పాటు చేసి మా యొక్క విశేషాలను తెలుసుకోలేరు. సీఎం రేవంత్ గారు మా కోసం అన్నీ తెలుసుకొని ప్రత్యేక క్యూ లైన్లను, డ్రింకింగ్ వాటర్ కానీ, మెడికల్ హెల్త్ కానీ ప్రతి ఒక్కటి మాకు సౌకర్యం చేయడం జరిగింది. అంటే ఇంతకు ముందున్న ప్రభుత్వం అలా చేసిందా అమ్మ? ఇలానే సేమ్ అంటే మీకంటే ఎలాంటి ఏర్పాటు చేయలేదా? గత ప్రభుత్వాల కన్నా ఈ ప్రభుత్వం మాకు ఎంతో అంగరంగ వైభవంగా మా కమిటీలు వేసి మాకు ఒక లైన్లు ఏర్పడినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉందండి. అమ్మ అసలు మనం బోనం ఎందుకు ఎత్తాలి, ఎందుకు అసలు దాని విశిష్టత ఏంటి? బోనం ఈ ఆషాఢ మాసంలో అమ్మవారు మనకి ఆడపిల్ల స్వరూపంగా వస్తుంది. ఈ యొక్క ఆడపిల్ల స్వరూపం మన ఇంటికి వచ్చినప్పుడు మనం నైవేద్యం భోజనాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది బోనంగా. అసలు ఆ బోనంలో ఏమేమి సమర్పించాలమ్మా అమ్మవారికి? మనం పులిహోర కానీ, దద్దోజనం కానీ, పచ్చన్నం కానీ, పచ్చకూరలు కానీ, పూరీలు కానీ, బూరెలు కానీ, బెల్లమన్నం కానీ ఈ విధంగా మనము బోనానికి నైవేద్యంగా సమర్పించడం జరగవచ్చు. సో ఇలా బోనం సమర్పించడం వల్ల మనకేమైనా మంచి జరుగుతుందా? అంటే ఈ యొక్క ఆషాఢ మాసంలో ఫంగస్, బ్యాక్టీరియా, వైరస్ ఇవన్నీ విభజిస్తాయి కాబట్టి మన అమ్మవారికి మనం భోజనం పెట్టేసి మమ్మల్ని చల్లగా చూడు తల్లి అని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. మమ్మల్ని చల్లగా చూడమని. ఓకే అమ్మ, థ్యాంక్ యూ.